నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ దగ్గర ఇంకా లోపలికండి మాది ఊరు. వరంగల్ దగ్గర నుంచి వస్తున్నారు. లోపలికి ఇంకా విలేజ్ అండి. ఓకే. ఏంటండి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? నా సమస్యని మీరే తీర్చాలి మేడం. నాది కొంచెం పూర్తి వివరంగా చెప్పాలి నా విషయం అంతాను. చెప్పండి. నా భర్త కృష్ణప్రసాద్ గారండి ఆయన పేరు. హ్మ్. ఆయన నేను నాకు 2 బిడ్డలండి, ఓకే. పాప బాబు. మేము చాలా హ్యాపీగా లైఫ్ అంతా చాలా బాగా హ్యాపీగా గడుస్తుంది మాకు. ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళై మీకు? ఇది 11 ఇయర్స్ వస్తుందండి. 10 ఇయర్స్ 11 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర. అయితే బాగానే మాకు లైఫ్ అంతా బాగానే ఉంటుంది. మా ఆయన డ్రైవింగ్ అండి, ఆటో డ్రైవింగ్. అయితే బాగానే ఉంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి బాగా బతుకుతున్నామని మరి అంటే నేను ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు నమ్మనండి అంత తొందరగా. అందువల్ల మా లైఫ్ అంతా ఇంత 11 ఇయర్స్ వరకు బాగుంది, ఇంతవరకు బాగా ప్రశాంతంగా జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఫస్ట్లో నాకేం చెప్పేవారంటే, ఏమా నువ్వు బాగానే ఉన్నావు కానీ మీ వారు ఏం చేస్తున్నారు, ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నాతో. చివరిలో వెళ్ళేటప్పుడు మరి స్వార్థంతో అనుకుండేదాన్ని, ఫస్ట్లో స్వార్థంతో అనుకుండేదాన్ని. చివరికి వచ్చేసరికి అది నిజమయ్యేసరికి మీ దగ్గరికి నేను రావాల్సి వచ్చింది మేడం. వాళ్ళు ఏం చెప్పారు? ఏం నిజమైంది? ఏం స్వార్థం? అదే. అంటే మా వారు ఎవరితోనో తిరుగుతున్నారని, ఎవరో ఆడావిడితో తిరుగుతున్నారమ్మా, ఆటో ఎక్కించుకో తిరుగుతున్నారు, బండి ఎక్కించుకో తిరుగుతున్నారని ఇలా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారా? చుట్టుపక్కల వాళ్ళని పక్కనే వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా, వాళ్ళు చూసే చెప్తారు కదా ఏదన్నా. నమ్మకూడదని ఎందుకు అనుకున్నావు? అంటే నేను నమ్మకుండా మా వారు టైం ప్రకారం ఆటో డ్రైవింగ్ అండి. డ్రైవింగ్ అనేటప్పుడు ఎవరో ఒక లేడీస్ని ఎక్కించుకోవాల్సి వస్తుంది, పిల్లల తల్లిని ఇలా ఎవరో ఒకరికి చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కించుకోవడం అంటే గబుకుని ఒక పరిస్థితి ప్రభావం. సరే, ఆటో అంటే లేడీస్ ఎక్కించుకుంటాడు, బైక్ మీద ఎందుకు ఎక్కించుకెళ్తున్నాడు? ఆ మాట కూడా చెప్పారు కదా ఇరుగు పొరుగు. ఇరుగు పొరుగు వాళ్ళు బైక్ మీద ఎక్కించుకు వెళ్తున్నారు అది చెప్పారు. నేను ఆ విషయాన్ని నమ్మదలుచుకోకుండా ఎందుకమ్మా అది అంటే సారీ ఈ మధ్య కాలంలోనే అది చెప్తున్నారు కాబట్టి మీరు నమ్మలేదా, లేదంటే పెళ్ళైనప్పటి నుంచి చెప్తూ చెప్తూ వస్తున్నారండి. ఫస్ట్ నుంచి నేను నమ్మలేదు. అంటే మేము లైఫ్ హ్యాపీగా గడుస్తుంది మాది, ఇంట్లో అంతా చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి ఎవరేం చెప్పినా సరే నమ్మట్లేదు. నమ్మడం ఎందుకు, నమ్మితే లేనిపోని గొడవలు వస్తాయి, ఎందుకు వచ్చింది మా సర్దుకుపోవాలి ఎలా సరే, ఒకలాగా అదే బెటర్ ఆప్షన్. నీకు అనేసి చెప్పుకుంటూ నేను అలా వచ్చేసాను. అలా వచ్చేసి చేస్తే బాగానే నడిచింది మాది, కాలం అంతా బాగానే ఉంది అదే అనుకున్నాను. సడన్గా మా వారికి ఒకరోజు అడిగాను, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటో మీకు 10 ఏళ్ల అర్థమవుతుందా తర్వాత ఇప్పుడు కొత్తగా ఎందుకు అడగడం అంటున్నారు. అంటే ఈయన రోజు రోజుకి కూడా టైంకి రాకపోవడం, వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పిన మాటలు ఇలా చేయడం, ఇలా చేస్తుండగా ఒక ఆవిడ వచ్చి మీ ఆయనతో తిరుగుతుందని చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా, అదే ఆవిడ వేరే అతనితో వెళ్ళడం మేము పలానా దగ్గరికి చూసాము, మేము కన్ఫామ్గా చూసాము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఆవిడ. అది ఎంతవరకు నిఘా అనేసి నేను అంతవరకు మనసు చెల్లించలేదు, కానీ ఎవిడెన్స్ దొరికేదాకా ఆగుదామని అనుకున్నావు. సో మీ ఆయనతో తిరుగు అమ్మాయి మాకు తెలుసమ్మా, ఆవిడ ఇంకొక అతనితో కూడా తిరుగుతుంది, నీకు కావాలంటే అమ్మాయిని చూపిస్తామా అన్నారు. చూపిస్తామా అని అన్నారు. అన్నీ నాకు ఓకే, ఆ అమ్మాయిని చూపెట్టి అది ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు నేను మా ఆయన్ని అడిగాను. అంటే ఎలా కనిపెట్టావు అమ్మాయిని? ఆ అమ్మాయిని వేరే ఆయన బైక్ మీద వెళ్ళేటప్పుడు మా పక్కన ఉన్నవాడు, అమ్మ మేము చూసాము, మేము కావాలంటే మీకు వెనకాతల నుంచి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు మా ద్వారా నీకు ఫోటో తీసిస్తాం, మీ ఆయన అదే ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు కూడాను కావాలంటే మేము పట్టుకొని నీకు చూపిస్తాము, నువ్వు అంత నమ్మకంగా నీ సంసారం పాడు చేయడం. ఫొటోస్ ఉన్నాయా మీ దగ్గర? ఫొటోస్ అది ఉన్నాయండి, అన్ని కన్ఫామ్గా అన్ని క్లియర్గా ఉంచుకున్నాను. తర్వాత మీ హస్బెండ్ అడిగారా? అడిగాను, ఓకే. మా వారికి అడిగాను. అడిగితే ఏంటి మీరు చేసే పని ఏంటి, మీరు పిల్లలతోనే వాళ్ళతో నుండి ఇంకొక అమ్మాయితోనే ఇలాగా ఏదో ఒక అమ్మాయితో తిరుగుతున్నారని, వేరే అమ్మాయితో ఉంటున్నారని ఎంతమంది చెప్తేనే నేను నమ్ముకుంటూ రాలేదు, ఇగో కన్ఫామ్గా ఇలాగ నాకు ఇలా తేలింది అని చెప్పేసి అన్నాను. మా ఆయన ఏమన్నారంటే లేదు నేను తిరగట్లేదు అది ఇది అనేసి ముందు నా మీద పెద్దగా అరిచి ఇది రివర్స్ అయ్యాయి. ఏమో ర్యాపిడో నడుపుతున్నాడేమో స్కూటర్. రేపట నేను అదే అనుకున్నాను, ఇప్పుడు కాలపరిమితి ప్రకారం ఆటోలు అనగా రేపటో అనగా మరి ఎవరో ఒకరు ఎక్కించుకొని వెళ్ళాలి, అవసరాలకి దింపాలి, అలాగనుకొని ఇన్ని ఇయర్స్ కూడా గడుపుకుంటూ వచ్చాను. అంటే ఒకరినే రోజు ర్యాపిడోలో నడిపించడం కొద్దిగా ఒకళ్ళనే అంటే అది అంతవరకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన్ని అడిగితే ఆయన కూడా ఏమని చెప్పారంటే, నేను కూడా వేరే అమ్మాయితోనేమీ లేను, చేయట్లేదు, చెందట్లేదు, నీకు అలా అనుమానం పెట్టారు అంతేను అది ఇదని బుకాయించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత ఒకరోజు సడన్గా మా ఆయన ఏం చేశారంటే చాలా భయంతోనే, చాలా కంగారుగా
చెమటలు పెట్టి చాలా భయంతో వచ్చేసారు ఇంటికి. ఉమ్. ఏంటి ఎంత సడన్గా ఈయన అంత భయపడుతూ రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటి అసలు, అది చూస్తే నాకు భయం వేస్తుంది. ఏంటి అసలు ఎందుకు భయపడుతున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది అని. ఏం లేదు, ఏం జరగలేదు అనేసాను. ఏం జరగలేదు కాదు, ఏం జరిగిందంటే ఒక తప్పు జరిగింది అదే అని నేను చెప్పాను. ఫస్ట్ నుంచి ఇదే తప్పు చేస్తున్నారు మీరు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినా నేను నమ్మలేదు. ఇప్పుడు రాత్రి 10-11 అవుతుంది, ఇంత భయభ్రాంతులతో వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటంటే ఓ తప్పు జరిగింది అంటున్నారు, విషయం నాకు చెప్పట్లేదు. మీరు ఎలా భయపడుతున్నారు, నాకేం చేయాలో కాలు చేతులు ఏం ఆడట్లేదు. తప్పు చేశాను మీరు ఫస్ట్ నుంచి ఇదే తప్పు చేశారని నేను చెప్తే నన్ను తోసిపుచ్చుకుంటూ వచ్చారు, కొట్లాటల వరకు వచ్చారు కానీ మీరు విషయం చెప్పట్లేదని అంటే అప్పుడు ఆయన ఏం లేదు అనేసి అప్పుడు ఆయన అంటారు, నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నాను అనేది నిజమేను, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేది నిజమేనా, నాకు ఆ అమ్మాయి ఏం పరిచయం కాదు, ఊరక ఆటోలో కూరగాయలు అవి దింపమని ఒక కస్టమర్గా ఆ అమ్మాయి ఎక్కింది. ఆ తర్వాత నాకు తెలియకుండానే ఆ అమ్మాయి వైపు తిప్పేసుకుంది నన్ను. అది రోజు చెమటలు పట్టాలి కదమ్మా, ఈ రోజే పట్టినాయి ఏంటి? దానికి ఆయన ఇదే స్టోరీ చెప్పుకొచ్చారు. ఎందుకు ఏంటంటే ఆ అమ్మాయినేమో నేను ఎక్కించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాను. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అంట? ఆ అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి పరిచయము, కానీ నీకు నేను చెప్పలేదు, నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, మళ్ళీ నేను అలాగే మెయింటైన్ చేసేద్దాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడైతే కనిపెట్టేసావో నేను ఆ అమ్మాయితో నిజం చెప్పి ఆ అమ్మాయిని ఇంకా నాకు పిల్లలు ఉన్నారు వదిలించుకుందాం అనుకున్నాడు. వదిలి కాదమ్మా, వీళ్ళిద్దరు పికప్ డ్రాప్ ఆఫ్ పాయింట్ ఏంటి? ఎందుకు స్కూటర్ మీదే తిరుగుతున్నారు వీళ్ళు? స్కూటర్ మీదే అంటే వీళ్ళు ఎక్కడికైనా విహారయాత్రలని షికార్లకని వెళ్ళేటప్పుడు ఆటోలో కాకుండా బండి మీద వెళ్తున్నారు. మరి ఆవిడికి నచ్చేటట్టు తిప్పేటట్టు ఎవరికి తెలియకుండా మరి వేరే చోట్లకి వెళ్ళాలన్నప్పుడు ఆటోలో వెళ్తున్నారు. మరి ఊర్లో వీధిలో వాళ్ళంటూ ఎవరో ఒకరు మనకంట మనం పడలేనంత వరకు బాగుంది ఈయన చేసేది అంతా బాగుంది సార్. మనకంట పడేసరికి వాళ్ళు చెప్పేది నమ్మ సత్యం కాదని ఎప్పుడైతే నాకు ప్రూఫ్తో దొరికిపోయింది, ఈయన చెప్పింది తేలిపోయింది. ఇంతకీ ఆ రోజు హడావిడిగా ఎందుకు అన్నాడు? వచ్చారనంటే దానికి స్టోరీ చెప్పుకొచ్చారు. ఆవిడికి నచ్చ చెప్పి నాకు ఊర్లో పరుగు పోద్ది, నాకు ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు అని నేను చెప్పుకొచ్చాను. ఆవిడేమంటదంటే నిన్నాళ్ళ బట్టి నన్ను వాడుకున్నావు చేసావు, నాకు అంత అమౌంట్ కావాలి, నాకు ఇంత ఆస్తి కావాలి అనేసి ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. లేదంటే నిన్ను అందరి మధ్య పెట్టి ఇచ్చేస్తానని నేనేం అనలేదు, ఊరకు అలా తోసాను అంతేను. ఆవిడ చనిపోయింది. అంత ట్విస్ట్ గా చెప్తున్నావు, అదేనా అంత గ్యాప్ ఇచ్చి? అంతా చెప్పేసరికి ఆయనకేమీ తెలియదు కానీ నాకు ముందు ఊపిరి ఆగిపోయింది. ఇదేంటిది అంతలాగా చెప్పిస్తున్నావు, అసలు నువ్వు ఇలాగ చేసుకోవడమే నాకు అసలు ప్రాణం పోయినట్టు అయింది, ఇప్పుడు ఆమె చనిపోయిందని అంటున్నావు, ఇదేం పని ఇదేని అనేసరికి ఇంకా పోలీసులు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ రావడంతో పోలీసులు వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఎవరు? అతన్ని, కృష్ణప్రసాద్ని. ఎంతకాలం అయింది స్టోరీ జరిగి? ఇదంతా కలిపి ఒక 2-3 సంవత్సరాలు. అంటే బాగుంది సార్, బాగుంది చక్కగా ఉంది అనుకునేటప్పటికి మళ్ళీ కొత్త తీసుకొచ్చారు. తీసుకురావడంతో ఇంకా మిమ్మల్ని ఆశ్రయించాను నేను. ఏంటి కొత్తగా ఏంటి? ఆయన జైలుకి వెళ్ళాడు కదా? జైలుకి వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ మళ్ళీ చూడడానికని కేసు అది పెడుతుంటే అది అంతవరకు కరెక్ట్ అండి, మా ఆయన మారిపోయారని నేను చెప్పాను అక్కడ పోలీసు. అయితే లేదు, ఆయన చెప్తే ఆయన అన్నారు, నువ్వు ఇదే విషయంలో నమ్మా, నువ్వేం చేస్తావంటే నువ్వు ఎలాగైనా నీతోనే ఉంటాను, నీ పిల్లలు నిన్ను బాగా చూసుకుంటాను. ఇది నువ్వు చెప్తున్నది మర్డర్ కేసు. పోలీసులు మీ ఇంటి దాకా వచ్చారంటే అక్కడ డెడ్ బాడీని చూసుంటారు, హాస్పిటల్కి తీసుకుని ఉంటారు, ఎవరు తోసాడో కనుక్కొని ఉంటారు, అవన్నీ కనుక్కున్నాక మీ ఇంటి దాకా వస్తారు. మీ ఇద్దరు కాపురం నిలబెట్టడానికి మర్డర్ కేసులు పక్కన పెట్టరు. ఈయన ఏమంటున్నారంటే నాతోనండి, నేను నిన్ను బాగా చూసుకోవాలని ఆమెను వదిలించుకొని నీ దగ్గరికి వచ్చి. అంతవరకు బాగానే ఉంది, ఆవిడ తోసారు చచ్చిపోయింది అనేది నిజమా కాదా? నిజమే, చనిపోయింది అనేసి. మరి ఆ మర్డర్ కేసు స్టోరీ ఏమైందమ్మా? ఆ మర్డర్ కేసుకి మళ్ళీ బతికొచ్చిందా? బతికి రాలేదు సార్. బతికి రాకపోగా స్టేషన్లో ఉండేటప్పుడు నా కాలు పట్టుకొని అది చేసి బతిలాడి అందరినీ నువ్వు ఎలా ఒకలా నన్ను బయటికి తీసుకొస్తే నీతోనే జీవితం అంతా పిల్లలతోనే హ్యాపీగా ఉంటాను, బెయిల్ వచ్చిందా? బెయిల్ అది ఇప్పించగలవా, ఏం చేయగలవు, డబ్బులు అటు కట్టాలి చెయ్యాలి అన్నారు. నేను నా మెడలో అవన్నీ అమ్మి పెట్టి ఇంట్లోనే ఆస్తులు పాస్తులని మా చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పులు చేసి అందరిని కనుక్కొని బెయిల్ ఇస్తారా? బెయిల్ నాకు వివరం అయితే తెలియదు సార్. అది ఆపద్ధర్మంగా అని చెప్పేసి ఈయనకి కుటుంబ సభ్యులతో ఉండొచ్చని చెయ్యొచ్చు అని చెప్పేసి అయితే ఆయన్ని తీసుకొచ్చి పంపించారు, ఇలాగా చేశారని.
ఒక 3 నెలలు 4 నెలలు ఇలాగా చక్కగా బాగున్నారు. సరే బాగుంది, చక్కగా ఉంది, హ్యాపీగా ఉన్నాము అనుకుంటే చక్కగా పిల్లలతో ఉంటున్నారు, పిల్లలతో గడుపుతున్నారు, ఎంత బాగున్నారు మనిషి, ఫోన్లే భగవంతుడు కరుణించాడు నన్ను అనుకున్నాను. సడన్గా ఒకరోజు ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ఈయన మా వారి సెల్కి ఫోన్ వచ్చింది. ఈయన స్నానం చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది? అది ఎవరిదే నుంచో తెలియదు కానీ ఫోన్లో ఏంటంటే ఇంకా బయట తిరుగుతుంటావా, టైం అయింది, ఇంటికి రావా, భోజనం చేయవా అని వచ్చింది. నువ్వు ఎత్తావు? నేనే ఎత్తాను. ఫోన్ మాట్లాడారా, మెసేజ్ వచ్చిందా? ఫోనే మాట్లాడారు. నేను ఫోన్ ఎత్తగానే ఇంకా అవతల ఆవిడ ఏమని అన్నారంటే, ఇంకా అయ్యిందే కదా ఫోను, ఇంకా బయట తిరుగుతుంటావా, డైరెక్ట్ గా హలో అనకుండా డైరెక్ట్ గా మాట్లాడారు. ఏమయ్యా ఇంకా బయట ఉంటావా, ఇంకా అంతవరకు, ఇంకా రా ఇంటికి రా చాలు అనేసి ఫోన్ మాట్లాడి. ఫోన్ వచ్చి ఎంతకాలం అయింది మీకు? దగ్గర 3 నెలల పైన అవుతుంది. అయితే మేము ఆ ఫోన్ రాగానే ఏంటి, నాకు ఒక్క నిమిషం మనసంతా బాధతో ఏం చేయలే, ఏమి అర్థం కాలేదు. సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చింది. అంతకు ముందు ఒకసారి హార్ట్ అటాక్, ఇప్పుడు ఇంకో రెండోసారి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఆడకపోగా సరే నాకు ఎవరమ్మా ఎవరో ఫోన్ చేసావు నువ్వని అడుగుతావు కదా బేసిక్ గా. ఆవిడ ఇంకా చాలు ఇంటికి రా అని చెప్పేసి ఆవిడ ఫోన్ పెట్టేసింది. ఇంకా ఆ పెట్టడంతో నాకు అనుమానం వచ్చి మళ్ళీ ఏం చేసాను, ఇలా కాదు ఏం జరుగుతుంది, ఇది ఫస్ట్ ఇంతకు ముందు వినలేదు నేనేం బాత్రూమ్ నుంచి ఈడ్చుకుని వచ్చేవలసింది బయటికి అని చెప్పేసి, సరే అని చెప్పి ఆ ఫోన్ నెంబర్ అది తీసుకొని మా అబ్బాయికి ఇచ్చా. మా అబ్బాయికి ఇస్తే ఇది ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకుంటారు కదా, అలాగా చెప్పు లొకేషన్. మీ ఆయన బాత్రూమ్ నుంచి వచ్చినాక అడిగావా? అడగలేదండి, కనిపెట్టాలని ఈసారికి పక్కాగా కనిపెట్టాలి నేను ఈసారికి. ఎందుకు మర్డర్ కేసు ఉందా రన్నింగ్ లోనే? ఇంకా రన్నింగ్ లోనే ఉంది. అదంతా డబ్బులు పెట్టి ఆయన మా ఊరు పెద్ద ఆయన్ని పెట్టి తీసుకొచ్చుకున్నాను ఇదంతా. మీ అబ్బాయి ఏం కనుక్కున్నాడు? అడ్రస్ అది రాసి ఇచ్చాడు. దాంతో నేనేం చేశానంటే కనిపెట్టడం మొదలు పెట్టాను. మొదలు పెడితే ఆగోండి ఆవిడ్ని 3 నెలలు ఆవిడ్ని చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నానని. మర్డర్ కంటే దీనికే ఎక్కువ భయపడినట్టున్నావు నువ్వు. మర్డర్ దానికి కూడా ఎంత ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే కొడుకుని ఆవిడ 2 పిల్లలతోని ఆవిడని చేసుకొని ఆవిడతోని హ్యాపీగా ఉన్నారనేసి తేలింది. ఆవిడకి 2 పిల్లలు మీ ఆయన ద్వారానా? ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి 2 ఆవిడకి పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. ఆవిడతో ఈయనకి అక్రమ సంబంధం ఉంది. అసలు ఆవిడే నేను రాంగ్ అంటుంది, ఆవిడే బెస్ట్ అంట. 12 ఏళ్ల క్రితం నువ్వు చెప్తున్న స్టోరీ టైంకి ఈవిడ ఉంది. ఉన్నాను, నువ్వు రాంగ్ మధ్యలో వచ్చావు, నువ్వు చచ్చిపోయిందానివి. నువ్వే సెకండ్, నేనే ఫస్ట్ అంటుందంట ఆవిడ. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు అంటే నీ పిల్లల కంటే పెద్ద పిల్లలేనా మరి? ఆవిడ పిల్లలు పెద్ద పిల్లలు అని చెప్పట్లేదు, నువ్వు రాంగ్ మధ్యలో వచ్చావు, మా ఆయనకి ఎవరేవే నువ్వు నన్ను అడుగుతుంది. ఓహో సరే, ఆ పిల్లలు ఆయనకి పుట్టారని చెప్తుందా? అది నీకు అనవసరమైన సబ్జెక్ట్, నువ్వు ఎవరు అసలు మా ఆయన దగ్గరకు వచ్చావని రివర్స్ అయిపోయింది. ఇప్పుడు 12 ఏళ్లలో నీకు ఏ రోజు ఆ ఫోన్ దొరకలే? ఈ ఫోన్ దొరకలేదు. ఇప్పుడు ఈయన్ని పట్టుకొని నేను అడిగితే, పొద్దుటి నుంచి రాత్రి దాకా రాత్రులు మీ ఇళ్లలోనే ఉంటారు కదమ్మా. ఉంటారు, ఈయన కవర్ చేసుకున్నారు ఫోన్ ఇదంతాను. నమ్మేశాను, ఇప్పుడు పూర్తిగా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి ఉన్నాను. ఆయన బాత్రూమ్కి వెళ్ళేటప్పటికి యథా ప్రకారంగా అనుకున్నారు. అది మళ్ళీ నా లక్ అని అనుకోవాలా, ఇప్పుడు ఏమనుకోవాలి తెలియట్లేదు. బండి మీద ఆటోలో తిరిగిన ఆమె ఈమె కాదా? ఏం కాదండి, మళ్ళీ దెయ్యమే వచ్చిందేమో కదా అమ్మాయి, మళ్ళీ దెయ్యమే ఆమెని చంపేశాను, ఇలా బాగా నీతో బ్రతకాలని చెప్పేసి అనుకోకుండా ఇలా జరిగింది అని చెప్పేసి వచ్చారు. అది ఎందుకు అలా చేశారనేది తెలియదు. ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇది అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అంటే దీనికి మళ్ళీ ఏం అల్లేసి చెప్తున్నారంటే ఇది ఇంకా ఆలకించి. నీ మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఆవిడకి ఇప్పుడేమో ఆవిడ నేను సెకండ్ అంటుంది. నేను సెకండ్ అంటే ఇప్పుడు ఆవిడ ఫస్ట్ అంటే మీ అత్త మామ వీళ్ళంతా సంబంధాలు చూసుకునే కదా పెళ్లి చేసుకున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.